హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రెండో భార్య పార్ట్ 13 మరి కథలోకి వెళ్తే కొన్ని రోజులకు సిద్ధు పూర్తిగా సెట్ అయ్యి తన పనులు తను చేసుకోవటం మొదలుపెట్టాడు. ఈలోపు సిద్ధు నాన్నగారు సిద్ధుకు సెట్ అయ్యే బాడీ కోసం వెతుకుతూ ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు సిద్ధుకు సెట్ అయ్యే బాడీ దొరికింది. ఆపరేషన్కి రెడీ చేసుకోవచ్చు అని హాస్పిటల్ నుంచి ఫోన్ రాగానే చాలా సంతోషపడుతూ సిద్ధుకి విషయం చెప్పి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి అంతా మాట్లాడి బాడీని చూడ్డానికి వెళ్లారు. ఇంచుమించు తనలానే ఉన్న బాడీని చూస్తూ పేరు రవి, గవర్నమెంట్ ఎంప్లాయ్, యాక్సిడెంట్ కేసు, స్పాట్ డెడ్ అని ఉన్న డీటెయిల్స్ చూసి వాళ్ళతో మాట్లాడి కొంత మనీ సెటిల్ చేసి వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ అయిపోయాక రవి బాడీని వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పారు. ఇలా సిద్ధుకి ముందు రూపం పోయి రవి ఫేస్ని పెట్టడం జరిగింది. ఇదంతా జరుగుతూ ఉంటే అనుకు తెలియదా అని అనుకోవచ్చు. ఏ విషయమైనా అనుకు చెప్పేవారు కాదు. రవి శవానికి ఫేస్ మొత్తం కవర్ చేసి ఒక్క కళ్ళు మాత్రమే కనిపించేలా పెట్టారు. దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజులకు సిద్ధు కొత్త రూపంతో పూర్తిగా సెట్ అయ్యాడు. తన జీవితంలో జరిగేవి అన్ని జరుగుతూనే ఉన్నా అన్ని మాత్రం మర్చిపోలేదు. తను పూర్తిగా సెట్ అయ్యాక మళ్ళీ అను గురించి వెతకడం స్టార్ట్ చేశాడు. రోజు తను కనిపించిన చుట్టుపక్కల వెతకటం, కనిపించకపోయేసరికి నిరాశగా ఇంటికి రావటం, ఇదే దినచర్యగా మారిపోయింది. అలా మరో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఫ్రెండ్ పెళ్లి అని వైజాగ్ వచ్చిన సిద్ధు ఏదైనా తీసుకుందామని ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాడు. అక్కడ తన ఎదురుగా చూస్తున్నది కలో నిజమో అర్థం కాక అలానే చూస్తూ జరిగేది కల కాదు నిజమే అని మనసు చెబుతూ ఉంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటే అదే రోజు ముస్కాన్ గారి కొత్తిల్లు గృహప్రవేశానికి షాపింగ్ వచ్చిన అన్ను చాలా సంవత్సరాల తర్వాత చూస్తూ తన రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ మనసులో భద్రంగా దాచుకుంటూ అను వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. అను ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తూ అనునే ఫాలో చేస్తూ తన వెనకే తిరుగుతూ ఉండిపోయాడు సిద్ధు. ఈసారి ఎలా అయినా అన్ని వదులుకోకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయి అన్ని ఫాలో చేస్తూ వాళ్ళు ఉంటున్న ఇంటి వరకు వెళ్ళి అక్కడే అను ఉంటుంది అని తెలిసి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు సిద్ధు. అలా ప్రతిరోజు అనుని దూరం నుంచే చూస్తూ ఆనందపడుతూ అను రూపాన్ని కళ్ళలో నింపుకునేవాడు. ఉదయం అనుని దూరం నుంచి చూస్తూ గడపటం, రాత్రి అను ఊహల్లో విహరించటం ఇదే అలవాటుగా మారిపోయింది. ఒకరోజు రాత్రి ఎందుకో నిద్ర పట్టక అను ఎక్కువగా గుర్తు వస్తూ ఉంటే లేచి కూర్చొని అను గురించి ఆలోచిస్తున్న సిద్ధుకి అన్ను చూడాలనిపించి లేచి కారు కీస్ తీసుకొని అను ఇంటివైపు కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. వీధి చివర్లో కారు ఆపేసి వెళ్ళాలా వద్దా అని ఆలోచించి ఏదైతే అదయింది. ఇంత దూరం వచ్చాక ఇంకా చూడకుండా వెళ్ళిపోతే నా మనసు ఒప్పుకోదు అని కారు దిగి నడుచుకుంటూ అని ఇంటివైపు మళ్ళీ మెల్లిగా గోడ దూకి ఇంటివైపు చూస్తూ పైకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్న సిద్ధుకి అను రూమ్ వైపు బాల్కానీకి అటాచ్ అయి ఉన్న ఒక పైప్ కనిపించగానే సంతోషపడుతూ మెల్లిగా ఆ పైప్ పట్టుకొని పాకుతూ అను బాల్కనీలోకి వెళ్ళాడు. బాల్కనీలోకి వెళ్ళి డోర్ వేసి ఉండటంతో నిరాశగా రూమ్ వైపు చూస్తూ చప్పుడు చేయకుండా మెల్లిగా అడుగులు అడుగేసుకుంటూ డోర్ వరకు వెళ్ళి మెల్లిగా తీయటానికి ట్రై చేయగా డోర్ ఓపెన్లో ఉండటంతో సంతోషపడుతూ మెల్లిగా డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. బెడ్ లైట్ వెలుతురులో చుట్టూ చూస్తూ బెడ్ వైపు చూసేసరికి పాప చుట్టూ చేయి వేసి అటువైపు తిరిగి పడుకొని ఉన్న అమ్మాయిని చూసి అనునా కాదా అనుకుంటూ మెల్లిగా దగ్గరికి వెళ్ళేసరికి మీరా నిద్రలో ఇటువైపు తిరగటంతో కంగారుగా మంచం వెనక దాక్కున్నాడు సిద్ధు. కొద్దిసేపటికి ఈ అలికిలు లేకపోవటంతో మీర పడుకుంది అని ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా లేచి చప్పుడు చేయకుండా బయటకు వచ్చాడు. హాల్లో బెడ్ లైట్ వెలుతురులో సోఫా పైన కూర్చొని ఏదో రాసుకుంటున్న అన్ను చూడగానే మనసు సంతోషంతో నిండిపోగా అనుని ప్రేమగా చూస్తూ అను వెనక్కి వచ్చి నిలబడ్డాడు. ఇంత రాత్రి వేళ ఇంత ఇదిగా ఏం రాస్తుందో అర్థం కాక అనునే చూస్తూ మనసు అన్ను పిలువు అని పోరు పెడుతూ ఉంటే అలా ఉండలేక మెల్లిగా వణుకుతున్న చేతిని అను భుజంపై వేశాడు. తన వైపు చూడకుండా వచ్చిన తన స్నేహితురాలనుకొని మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసి
భయపడుతూ చేతిలో ఉన్న డైరీని వదిలేసి భయంగా వెనక్కి అడుగులు వేస్తున్న అన్ని అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. తెలియని వ్యక్తిని చూసినప్పుడు సహజంగా ఎవరికైనా భయం వేస్తుంది. కాని దానికి మించిన ఇంకేదో అనుకళ్ళలో కనిపిస్తూ ఉంటే అదేంటో అర్థం కాక అలా చూస్తూ అనుతో మాట్లాడదామనుకుని ముందుకు అడుగులు వేయగానే అను భయంతో ఏదో అంటూ తలను 2 చేతులతో పట్టుకుని టేబుల్ తగిలి కళ్ళు తిరిగి పడిపోవటం చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి అనుని తన ఒళ్ళో తీసుకొని కంగారుగా చెంపలను తరుముతూ పిలుస్తూ ఉండగా ఈలోపు లైట్స్ ఆన్ అయి ఎవరో వచ్చినట్టు అలికిడవ్వటంతో తనని ఇలా అను పక్కన చూస్తే అనుని ఎవరైనా తప్పుగా అనుకుంటారని వెంటనే అనుని అక్కడ కింద పడుకోబెట్టేసి వదల్లేక వదులుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిన సిద్ధు కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించి కిందికి చూసేసరికి అను చేతిలో ఉన్న డైరీ కనిపించింది. ఇంతకుముందు అను అన్న మాటలు గుర్తువచ్చి ఆ డైరీని తీసుకొని మీరా కనిపించకుండా మెల్లగా వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. ఇంటి బయటకు వచ్చి కారులో కూర్చుని రొప్పుతూ డైరీని కారులో పెట్టేసి కొన్ని నీళ్లు తాగి కార్ సీటుకి తలానించి కళ్ళు మూసుకున్నాడు. అను ఎలా ఉందో అని మనసు కంగారు పడుతూ ఉంటే అలా వదిలేసి వచ్చినందుకు మనసు బాధగా మారిపోతూ ఉంటే తనకి తానే నచ్చెప్పుకుంటూ కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధు. అలా గతాన్ని తలుచుకున్న సిద్ధు డైరీ వైపు చూసి డైరీని ఓపెన్ చేసి చూడగా మొదటి పేజీలో అందంగా రాసి ఉన్న రాధాకృష్ణ అని ఉన్న పేరును ప్రేమగా తరుముతూ దాని కింద అనురాధిక షౌకత్ కృష్ణ అని ఉన్న పేరును చూస్తూ అదెవరి పేరు అర్థం కాక తర్వాతి పేజీని తిప్పగా అందంగా ఉన్న కృష్ణ బొమ్మ పెన్సిల్ ఆటం దాని కింద ఆర్ట్ బై అను అని ఉన్న చూసి ఆ బొమ్మ అను వేసింది అని అర్థమై చూచాయగా ఏదో అర్థమవుతూ ఉంటే తర్వాత పేజీని తిప్పి చూడగా జీవితంలో మనం కలుస్తామో లేదో తెలీదు కన్నా అట్లీస్ట్ ఇలా అయినా మన పేర్లు కలవాలని ఆశపడుతూ రాసుకున్నాను. అనురాధిక షౌకత్ కృష్ణ అని. చాలా అందంగా ఉంది కదా. కలలు ఎప్పుడు అందంగానే ఉంటాయి. ఎందుకంటే నిజంగా జరగవు కదా. నా మనసులో ఉన్న నీ రూపాన్ని ప్రతిరోజు నా కళ్ళతో చూడాలని ప్రేమగా నీ రూపాన్ని బొమ్మగా మలిచాను. నీకు గుర్తుందా కన్నా, నా కోసం ఈ పుస్తకం నువ్వు ప్రేమగా పంపించింది. అప్పటినుంచి నా దగ్గరే భద్రంగా నీ గుర్తుగా దీనిలో నిన్ను చూసుకుంటూ నా మనసులో ఉన్న భావాలన్నీ నీతో చెప్పుకున్నట్టు ఈ పుస్తకంలో రాసుకుంటూ గడిపేస్తున్నాను అని రాస్తున్న అక్షరాల్ని చూస్తూ ఆ రోజు అణుతో చూసిన వ్యక్తే కృష్ణ అని అర్థం చేసుకుంటూ అను మనసులో ఇంకొక వ్యక్తి మీద ఇంత ప్రేమ పెంచుకుంది. ఆ అదృష్టం తనకు రాలేదని బాధపడుతూ అలా డైరీ మొత్తం చూస్తూ అందులో అను కృష్ణని ఎంతలా ప్రేమించిందో, ఎన్ని బాధలు భరించిందో అన్నీ కృష్ణతో చెప్తున్నట్టుగా డైరీలో రాసుకున్నవన్నీ చదువుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. మనసంతా బాధగా మారిపోయింది. డైరీ మూసేసి పక్కన పెట్టేసి కళ్ళు మూసుకుని మంచంపై వాలిపోయాడు. కళ్ళు మూసుకున్న అను నవ్వుతున్న రూపమే కనిపిస్తూ ఉంటే మనసుని రాయి చేసుకుని అను సంతోషమే ముఖ్యమనుకొని ఇకపై అను జీవితంలోకి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు సిద్ధు. లేచి తన తల్లి ఫోటో ముందు కూర్చొని నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలియదుమా, కాను నువ్వు చెప్పేదానివి కదా, బలవంతంగా ఎవరి జీవితంలోకి వెళ్ళకూడదు, ఇష్టంతో వెళ్ళాలి అని. అను మనసులో ఇంకొకరు ఉన్నారుమా, అతనికి కూడా అను అంటే ఇష్టం. మరి వాళ్ళ మధ్యలోకి ఇష్టం లేకుండా నేను ఎలా వెళ్ళగలనుమా అని కష్టంగా వచ్చే ఏడుపుని ఆపుకొని మాట్లాడుతూ అనుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానుమా. అందుకే తన సంతోషం తప్ప ఏం చూడలేదు. నేను తన దూరం నుంచి చూస్తూ బతికేస్తాను. తన సంతోషంగా ఉంటే చాలు. తన నవ్వు చూస్తే బతికేవచ్చు అని బలవంతంగా నవ్వుతూ తలను దించేసి కలలో వచ్చే నీళ్ళకి స్వేచ్ఛనిచ్చేశాడు. ఒక చేతిలో బ్యాగు, ఒక చేతిలో పాపనెత్తుకుని కళ్ళల్లో వచ్చే నీళ్ళని పట్టించుకోకుండా, వచ్చిపోయే వెహికల్స్ని పట్టించుకోకుండా నడుస్తున్నాను. హారన్ సౌండ్కి తేరుకుని పక్కకి చూడగానే తన వైపే వస్తున్న లారీని చూసి షాక్ అయిపోయి అలానే నించుండిపోయింది. పాప పిలుపుకు తేరుకుని భయంతో పాపని గట్టిగా 2 చేతులతో పొత్తిళ్లలో దాచుకుని కళ్ళు మూసి తెరిచేలోగా లారీ గుద్దేయటం, అను పాప ఇద్దరు ఎగిరి
అల్లంత దూరంలో పడ్డాం. అన్ని క్షణాలు జరిగిపోయాయి. రక్తపు మడుగులో ఉన్న అన్ను చూసి భయంగా అను అంటూ ఉలిక్కిపల్లేచాడు కృష్ణ. వాళ్ళంతా భయంతో చెమటలు పడుతూ ఉంటే ఊపిరి వేగంగా తీసుకుంటూ కళ్ళల్లో వచ్చే నీళ్లను కూడా మర్చిపోయి భయంగా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చుట్టూ చూసి వచ్చింది కళ అని అర్థమై ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఇలాంటి కళ వచ్చిందేంటి అనుకుంటూ బెడ్ పక్కనే ఉన్న అను ఫోటో చేతిలోకి తీసుకొని ఒక్క క్షణం నిన్ను అలా చూడగానే గుండె ఆగిపోయినట్టు అనిపించింది బంగారం. నీ దూరం అస్సలు తట్టుకోలేనుమా. వెంటనే నిన్ను నా దగ్గరకు తెచ్చుకోకపోతే ఎక్కడ నా నుంచి దూరంగా వెళ్ళిపోతావేమో అని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. ఇక నా వల్ల కాదురా. ఇప్పుడు నిన్ను చూడకపోతే ఊపిరి ఆగిపోయేలా ఉంది అని మనసులో కంగారుగా అనిపించి అన్ని చూడ్డానికి అని వెంటనే లేచి టైం చూసేసరికి ఉదయం 9 గంటలు అవుతూ ఉండేసరికి అను ఈ టైంకి స్కూల్లో ఉంటుంది అని అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ అను ఎలా ఉందో అని కంగారు పడుతూ మీరా కాల్ చేశాడు కృష్ణ. అవతల మీరా కాల్ లిఫ్ట్ చేసి అన్నయ్య నేను హాస్పిటల్లో ఉన్నాను, సర్జరీకి అటెండ్ అవ్వాలి, ఫ్రీ అయ్యాక నేనే కాల్ చేస్తాను అని కృష్ణ చెప్పేది ఏది వినకుండా కాల్ కట్ చేసేసింది. చా అనుకుంటూ ఇప్పుడు ఎలా అను గురించి తెలుసుకోవటం అని ఆలోచిస్తున్న కృష్ణకి ఫోన్లో వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్కి తేరుకొని ఫోన్ చూడగానే అను ఫోన్ నెంబర్ అని పంపిన మీరా మెసేజ్ చూసి సంతోషంగా మీరాకి థ్యాంక్యూరా అని మెసేజ్ పెట్టి చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ మనసు చెయ్యమని చెప్తూ ఉంటే అను కాల్ చేశాడు కృష్ణ. ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుండటంతో మనసులో ఒకవైపు కంగారుగా అనిపిస్తున్నా కూడా స్కూల్లో బిజీగా ఉందేమో అని తనకి తానే సర్ది చెప్పుకుంటూ ఆఫ్టర్నూన్ వెళ్ళి ఎలాగైనా కలవాలి అని వెంటనే లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఎప్పట్లా ఉదయం లేచినాను అన్ని పనులు కంప్లీట్ చేసుకుని పాపను ఫ్రెష్ చేయించి రెడీ చేసి స్కూల్కి బయలుదేరింది. మీరా అప్పటికి లేచి అర్జెంట్ సర్జరీ ఉంది అని ఉదయమే రెడీ వెళ్ళిపోయింది. పాపను తీసుకుని డోర్ లాక్ వేసి కింద చూసేసరికి తన కోసం ఎదురు చూసే కృష్ణ. ఆ రోగ్ కనిపించకపోవటంతో కొంచెం నిరాశపడుతూ పాపను కేర్ సెంటర్లో వదిలిపెట్టడానికి వెళ్తూ పాప అడిగిందని షాప్ దగ్గర ఆగి తనకిష్టమైనవి కొనిపెడుతూ ఉండగా వెనక నుంచి అను అని ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది అను. తన ముందు ఉన్నది ఎవరో తెలియక అయోమయంగా చూస్తూ ఉన్న అన్ను పిలిచి మీరు అన్నే కదా అని డౌట్గా అడుగుతున్నా ఆమె ఎవరో అర్థం కాక చూస్తూ అవును, నేను మీకు ఎలా తెలుసు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు అని అందాను. నేను మీకు తెలియదులేండి, మీరు మాత్రం నాకు బాగా తెలుసు అని వెటకారంగానే అంటున్నా ఆమెను చూసి ఆ మాటల్లో వెటకారం అర్థమై మీరెవరో నాకు తెలియదు, తెలియని వాళ్ళతో నేను మాట్లాడనని చెప్పి వెనక్కి తిరగబోతూ ఉన్న అనుని అసహ్యంగా చూస్తూ తెలియని వాళ్ళతో మాట్లాడవు కానీ రోడ్డు మీద జనాలు తిరిగే పబ్లిక్ ప్లేస్లో సిగ్గు లేకుండా ఒక మగాడితో కౌగిలించుకోవటం ముద్దు పెట్టుకోవడం లాంటివి మాత్రం చేస్తావు కదా అని అంటున్నా ఆ మాటలు వినలేక ఏ ఎవరు నువ్వు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా మాట్లాడు, ఎవరనుకొని ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకొని మాట్లాడు అని కోపంగా అందాను. నేను బాగానే మాట్లాడుతున్నాను, నువ్వెవరో తెలిసే మాట్లాడుతున్నాను, అందం చూపించి డబ్బున్నోళ్ళని వల్లో వేసుకోవటమే కదా నీ పని, ఇలా ఎంతమందిని వల్లో వేసుకున్నావు, చీ పెళ్ళయ్యుండి ఒక కూతుర్ని పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు అని అసహ్యంగా అంటున్న ఆమెను చూసి చుట్టూ జనాలు తమ వైపే చూస్తూ ఉంటే ఏ అసలు నా గురించి ఏం తెలుసు నీకు, ఒక ఆడపిల్లతో మాట్లాడే మాటలేనా ఇవి, నాకు కాదు నీకు ఉండాలి సిగ్గు, అసలు నువ్వెవరో నీ పేరు కూడా తెలియదు, నిన్నెప్పుడు చూడను కూడా లేదు, అలాంటిది నా గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు అని అసహనంగా అంటూ అక్కడి నుంచి కదలబోయింది అను. నీ గురించి నీ బాగోతాల గురించి మొత్తం తెలుసే అని అన్న ఆమెను చూసి కోపంగా ఏ మాటలు మర్యాదగా రాని అని అన్న అన్ను చూస్తూ నీకు మర్యాద ఇచ్చేదేంటే ఎవరైనా కొంచెం అందంగా కనిపించి డబ్బున్న వాళ్ళైతే వాళ్ళని నీ అందంతో వల్లో వేసుకునే నీకు మర్యాద ఇచ్చేదేంటే అని అసహ్యంగా చూస్తూ రోడ్డు పబ్లిక్ ప్లేస్ అని తెలిసి కూడా
కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా నిన్న కృష్ణని కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవడం, తర్వాత కారులో చీచీ అంటూ బజారు మనసులకు మంచి అలవాట్లు ఇలా వస్తాయిలే, పైగా టీచర్వి, ఇవే నేర్పిస్తావా స్కూల్లో కూడా? అసలు నీకు టీచర్ జాబ్ ఇచ్చిన వాళ్ళు అనాలి. ఒక కూతుర్ని పెట్టుకుని కూడా సిగ్గు లేకుండా ఇలాంటి దిక్కుమాలిన పనులు ఎలా చేస్తున్నావేం? ఎంతమందితో తిరిగావు? దీన్ని కూడా ఎవరితో తిరిగి కన్నావు అని పాప వైపు చూస్తూ అన్న మాటలకు కోపంగా చూస్తూ, ఇదే మాట నీ అమ్మను వెళ్ళి అడుగు, నిన్ను ఎంతమందితో తిరిగి కన్నదని కోపంగా అందాను. ఆ మాటకు కోపంగా చెయ్యెత్తి కొట్టబోయిన ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఏం కోపం వస్తుందా? నీకే అంత కోపం ఉంటే మరి నాకెంత కోపం రావాలి? నీ అమ్మను అనగానే నీ కోపంగా అనిపించింది. మరి అభం శుభం తెలియని పసిబిడ్డ మీద నా మీద ఇన్ని నిందలు వేస్తూ ఇన్ని మాటలంటున్నావు, మరి నాకెంత కోపం రావాలి అని అంటున్న అన్ని అసహ్యంగా చూస్తూ తన చేతిని అను చేతుల్లోంచి లాక్కుంటూ, నేను అన్నది నింద కాదు నిజం, ఏది కాదని చెప్పు. నిన్న నువ్వు కృష్ణను రోడ్డు మీద కౌగిలించుకోవడం అబద్ధమా? ముద్దు పెట్టుకోవడం అబద్ధమా? తర్వాత కారులోకి వెళ్ళడం అబద్ధమా? నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, ఇవన్నీ నిజాలు కాదు అబద్ధాలు అని అని అన్న మాటలకు తలదించుకొని కళ్ళల్లో వచ్చే నీళ్లను ఆపుకుంటూ నిలబడిన అన్ను చూస్తూ, చూసావా, నువ్వు చెప్పలేవు, ఎందుకంటే అవన్నీ నిజాలు కాబట్టి. ఛీ, నీలాంటి దానితో మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది. అయినా నువ్వెవరితో తిరిగితే నాకేంటి, ఎవరితో ఉంటే నాకేంటి? కృష్ణకి దూరంగా ఉండు. కృష్ణ నా వాడు. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము. కృష్ణకి నీ అందం చూపించి వల్ల వేసుకుందాం అనుకున్నావేమో. నా సంగతి నీకు తెలియదు. ఛీ, నీలాంటి ఆడది బతకడం కూడా భూమికి భారం. ఎక్కడైనా పోయి చావచ్చు కదా. నీ వల్ల నా కృష్ణ నాకు దూరం అవ్వాలి. నిన్ను నీ కూతుర్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని అంది ఆమె. ఇంతలో పక్కనే గుమిగూడిన జనాల్లోంచి ఒక ఆవిడ వచ్చి, ఏమ్మా, ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయకపోతే ఏదైనా మంచి పని చూసుకుని బతకవచ్చు కదా, అయినా ఒక బిడ్డను పెట్టుకుని ఇదేం మాయరోగం అని అంటూ ఉండగా పక్క నుంచి ఇంకొకరు, ఇలాంటి వాళ్ళకి ఇదే ఫ్యాషన్ అయిపోయిందండి. అందం చూపించి డబ్బు ఉన్న వాళ్ళని వల్లో వేసుకుని వాళ్ళని దగ్గర నుంచి డబ్బు గుంజి ఇలా సిగ్గు లేకుండా బతుకుతారు. అసలు ఆ డబ్బు ఏం వంట పడుతుందో ఏంటో, చీ అని ఒకరు, ఇలాంటి వాళ్ళు మన కాలనీలో ఉంటే మనకే పరువు తక్కువ అని ఒకరు, నీలాంటి వాళ్ళ వల్ల మా భర్తలను బయటికి పంపాలి అంటేనే భయం వేస్తుంది, చీ ఏం బతికే మీది అంతలా ఒక మాట అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ మాటలైతే తను వినకూడదు అనుకుందో అలాంటి మాటలు ఇప్పుడు తన్ను వేలెత్తి చూపిస్తూ అంటూ ఉంటే భరించలేక మోకాళ్లపై కూర్చుని చేతుల మొహాన్ని దాచుకుని ఏడుస్తున్నా అనుని నవ్వుతూ కన్నింగా చూస్తూ జరిగింది గుర్తు చేసుకుంది స్వప్న. షీలా పంపిన అడ్రస్ చూసి సంతోషంగా కృష్ణ దగ్గరికి బయలుదేరిన స్వప్న మధ్యలో రోడ్డు మీద కృష్ణ కౌగిల్లో ఉన్న అన్ని చూసి వాళ్ళు అంత సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి అనుని ఎలా అయినా కృష్ణ నుంచి విడదీయాలని అనుకుంటూ షీలకి ఫోన్ చేసి కృష్ణ సార్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఫోటో పెట్టమని, వాళ్ళ పెళ్లికి గిఫ్ట్ అరేంజ్ చేయడం కోసం ఫోటో కావాలని బతిమాలి అను ఫోటో డీటెయిల్స్ సంపాదించింది. అను ఫోటో వైపు చూస్తూ నిన్ను ఎలాగైనా కలిసి కృష్ణకి దూరం చేయాలి అని నిర్ణయించుకొని ఉదయం లేచి అన్ను కలవటానికని బయలుదేరిన స్వప్నకు దారిలోనే అను కనిపించటంతో అనుని కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అను అలా ఏడుస్తుండటం చూసి నవ్వుతూ ఇక జీవితంలో కృష్ణ జోలికి రాదు అని సంతోషపడుతూ అను దగ్గరికి వచ్చి కృష్ణకి దగ్గరైపోయి అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా గడిపేద్దాము అనుకున్నావేమో, ఆహా అని నవ్వుతూ, అంత సాహసం చెయ్యలేవులే, కాని ఒకవేళ జరిగితే నిన్ను నీ కూతుర్ని నన్ను బజార్లోకి లాక్కెళ్ళి నీ భాగవతం మొత్తం చెప్పి నీ పరువు తీస్తాను. అది చూసి కృష్ణ ఫ్యామిలీ మొత్తం ఇంటి పరువు పోయిందని తట్టుకోలేక అందరూ కట్టకట్టుకొని చస్తారు అని బెదిరించి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోయిన స్వప్న. అందరూ అన్న మాటలు తట్టుకోలేక మనసు ముక్కలైపోతూ ఉంటే
బాధతో ఏడుస్తున్న అను దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిచిన పాపను చూస్తూ దుఃఖం ఆపుకోలేక పాపను హత్తుకొని గట్టిగా ఏడుస్తూ ఉండిపోయిందను. ఫ్రెష్ అయి బయటికి వచ్చిన కృష్ణ ఇంకా టైం ఉండటంతో పాప దగ్గరికి వెళ్దామనుకొని కేర్ సెంటర్ దగ్గరికి వెళ్ళాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.